ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొన్నటి దినాన వాక్యం ఎక్కడ ఆప్ చేసామో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరలా అక్కడి నుంచి మనం ప్రారంభించుకుందాం, దాన్ని మనం కంటిన్యూగా చెప్పుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమని చెప్పాను, అక్కడ ఆ యొక్క అమెరికా గవర్నమెంట్ వారు యోర్దానా ప్రభుత్వాన్ని అడిగి ఒక లెటర్ తీసుకొని, ఒక పర్మిషన్ తీసుకొని ఆ యొక్క భూభాగంలోకి దిగడం జరిగింది అన్న విషయం దాకా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళు దిగిన తర్వాత అసలు అక్కడ ఎందుకు ఆ యొక్క మరణాలు జరుగుతున్నాయి, ఏ కారణం చేత అలాంటి మరణాలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కడ అంత పెద్ద ప్రమాదాలు వాటిల్లుతున్నాయి అనే విషయం మీద వాళ్ళు పరిశోధన చేయాలని ఆ యొక్క భూభాగంలో దిగారని నేను చెప్పాను. కాబట్టి వీళ్ళు అనుకునే ప్లాన్ ప్రకారం, వీళ్ళు అనుకునే నిర్ణయం ప్రకారం ఎలాగైతే ఆ యొక్క భూభాగంలో అడుగు పెట్టడం జరిగింది. ఎక్కడ యేసుప్రభు వారు కూర్చుంటున్న ఆ యొక్క భూభాగంలో అడుగు పెట్టడం జరిగింది. అక్కడ ఎవరు కూడా లేకుండా పక్క చాలా సిబ్బంది ఉందన్న విషయం కూడా నేను చెప్పడం కూడా జరిగింది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైతే వీళ్ళు చివరికి ఆ యొక్క విషయాన్ని కనిపెట్టారు. ఇక దిగిన తర్వాత లోతు ఎంతో తెలుసుకుంటారు కదా. లోతు తెలుసుకోవాలని దిగాక ఇక దాన్ని ఎవరు ఆప్ చేస్తారు? అది దిగే కొలది కింద ఆ యొక్క నీటి వాటర్ యొక్క లోతు ఎంత ఉందని, ఇది ఏ లోతు అన్నా కూడా ఎంత ఉందని వాళ్ళకి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అదంత కష్టపడి, అంత పర్మిషన్ తీసుకొని, అంత లెటర్ తీసుకొని, ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఇంత పరిశోధన చేసి ఇది చేసినప్పుడు తెలుసుకోవడానికే కదా. కాబట్టి ఎలాగైతే ఆ యొక్క అమెరికా గవర్నమెంట్ వారు యోర్దానా దేశం నుంచి ఆ పర్మిషన్ లెటర్ తీసుకొని ఈ యొక్క భూభాగంలోకి అడుగుపెట్టారు. ఏ భూభాగంలోకి? యేసుప్రభు వారు కూర్చున్న భూభాగంలోకి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇలా చెప్పుకుంటూనే వస్తున్నాను. కాబట్టి ఎలాగైతే చివరికి యాతావాత తేల్చింది ఏంటంటే, అక్కడ ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని బయటపెట్టారు, తెలుసుకున్నారు. ఎలాగైతే ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని అక్కడ తెలుసుకున్నారు. ఆ యొక్క భూభాగంలో ఉన్న తేడా ఏంటి, ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని ఎలాగైతే వాళ్ళు ఈ యొక్క 2 సంవత్సరాలు తిరిగి ఎలాగైతే తెలుసుకున్నారు. విషయం ఏంటంటే, ఆ యొక్క పరిశోధన వాళ్ళు అక్కడ 2 సంవత్సరాలు చేశారు. 2 సంవత్సరాలు చేయగా తెలుసుకోగా చాలా పరిశీలించగా అక్కడ వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చిందనమాట. అంటే ఫస్ట్లోనే వాళ్ళకి తెలిసింది, ఫస్ట్లో కొంచెం వాళ్ళకి తెలిసింది, కానీ ఆ యొక్క భూభాగాన్ని అంతా కూడా తిరిగి బాగా పరిశోధన చేసి ఎందుకు చనిపోతున్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ కారణం ఉంది, ఎక్కడ ప్రమాదకరంగా ఉంది అన్ని యొక్క విషయాన్ని వాళ్ళు తెలుసుకొని, ఎక్కడ అడుగేస్తే ప్రమాదకరం, ఎక్కడ నుంచుంటే ప్రమాదకరం, ఈ భూభాగంలో అంతా విచ్చలవిడితనంగా తిరగకూడదా, నడవకూడదా, పరిగెట్టకూడదా, ఇలాంటి సేకరణలన్నీ చేసి దాన్ని ఒక కొలిక్కు తీసుకొచ్చి అక్కడ ఏమున్నాయి, ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు ఏంటి, ఎంత వివరం తెలిసేటప్పటికి వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. ఒక్కరోజు 2 రోజులు కాదు సుమా, 1 నెల 2 నెలలు కాదు, 5-6 నెలలు కూడా కాదు, వాళ్ళు 2 సంవత్సరాలు పరిశోధన చేశారు. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల యొక్క ఈ 2 ఇయర్స్ వాళ్ళు ఏం చేశారంటే చాలా కష్టపడ్డారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలాగయ్యింది, అసలు ఎందుకు చనిపోతున్నారు అన్న విషయాన్ని వీళ్ళు బయట పెట్టడానికి, ఆ ప్రదేశంలో వీళ్ళు నివసించి ఆ యొక్క అన్నీ కూడా బయట పెట్టడానికి 2 సంవత్సరాలు. ఎక్కడ? యేసుప్రభు వారు కూర్చున్న ఆ ప్లేస్. చెప్పాను కదా ఇప్పటిదాకా అక్కడంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం దేనికి వచ్చామంటే యేసుప్రభు వారి గారి యొక్క చరిత్రకు వచ్చాం. ఏ చరిత్ర? అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎక్కడ మొదలుపెట్టాం?
ఆయన అక్కడ ఎందుకు కూర్చున్నారు? అది ఏ ఊరు? ఏ వాడ? అసలు కూర్చోవాల్సిన అవసరం ఏంటి? రాత్రులే ఎందుకు కూర్చున్నాడు? అక్కడ ఎవరొచ్చారు? ఏ అద్భుతాలు చేశారు? ఇయన్నీ మాట్లాడేసుకున్నాం. చివరగా యేసుప్రభువారి యొక్క స్టెప్‌లోకొచ్చాం. వచ్చిన తర్వాత ఆయనకు ముందు జరిగిన ఈ చరిత్ర కొంచెం అంటే హిస్టరీ అనేది మనం చెప్పుకున్నామంటే గనక చాలా మంచిది. విషయం ఏంటంటే బైబిల్‌కి సంబంధించిన హిస్టరీ అయితే చెప్పుకోవాలి తప్ప వ్యర్థానికి సంబంధించిన హిస్టరీలు మనకు అనవసరం. ఎందుకంటే నేను చెప్తుందేంటి బైబిలు. నాకు కావాల్సిందేంటి బైబిల్ మాటలు. నేనిప్పుడు చెప్తున్న మాటలు దేనికి సంబంధించి ఉన్నాయి? బైబిల్‌కి సంబంధించి ఉన్నాయి. కాబట్టి అయ్యే మనం తీసుకోవాలి. అయ్యే మనం మాట్లాడుకోవాలి. అయ్యే మనం ప్రస్తావించుకోవాలి. విస్తారమైన మాటల వెనకాల దోషం ఉండక మానదని బైబిల్‌లో 1, 2 లెసన్స్ తీసేసుకొని 1, 2 వచనాలు తీసుకొని దాని మీద చెప్పాను కదా! ఆరాలు ఆరాలు, పేరాలు పేరాలు, పేపర్లు రాయడాలు, మెసేజ్‌లు ఇచ్చుకోవడాలు అది కాదు విషయం. దానికి తగ్గట్టుగా ఇంకో వాక్యం ఎక్కడుందో మళ్ళీ ఎతుకు పెట్టుకోవడాలు. అంటే అలా చెప్తున్న వారిని నేనెవరిని ఏమీ అంటలేదు కానీ నేను చెప్తున్న విషయం ఏంటి అంటే గనక ఈ యొక్క బయట విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది బైబిల్‌కి సంబంధించిన విషయం కాబట్టి, ఈ చరిత్ర బైబిల్‌కి సంబంధించింది కాబట్టి, ఈ యొక్క హిస్టరీ అనేది బైబిల్‌కి పొందుపరిచి ఉందబడి కాబట్టి ఇది తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీనికోసం నేను మీకు బయట పెడుతున్నాను. ఈ విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలని బయట పెడుతున్నాను. ఇదంతా వీళ్ళు చేసిన సేకరణ అంతా వీళ్ళు చేసిన భూభాగంలో ఏం జరిగింది? ఎందుకు జరిగిందని 2 సంవత్సరాలు చేసిన సేకరణ అంతా కూడా బైబిల్‌కి సంబంధించిందే. యేసుప్రభువారు కూర్చున్న ప్లేస్ ఎందుకు మరుగైపోయింది? అక్కడ ఆయన ఎందుకు కూర్చున్నారు? ఏముంది? అని వీళ్ళ పరిశోధన చేయగా 2 సంవత్సరాలు పట్టింది. ఇంకొక అద్భుతకర విషయం ఏంటి అంటే వీళ్ళు ఒక పని మీద ఎళ్లారు. ఈ యొక్క శిష్యులు ఈ మనుషులు ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన మనుషులు ఆ భూభాగంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టి పరిశోధన ఆ యొక్క భూభాగం అంతా పరిశోధన చేయగా వీళ్ళకి ఒక అద్భుతకరమైన, ఒక వింతకరమైన ప్లేస్ కనిపించింది. ఇదే ఒక అద్భుతం. ఇదే ఒక ఆశ్చర్యం. ఇదే ఒక మహిమ. యేసుప్రభువారు తిరిగిన ప్లేస్‌కి వెళ్ళడమే గొప్ప. ఆయన కూర్చున్న ప్లేస్‌కి వెళ్ళడం ఇంకా గొప్ప. ఆయన తిరుగుతున్న ఆ ప్రదేశం అంతా కూడా చెప్పాను కదా! ఎరుకో ఇవి అన్ని దగ్గరగా ఉన్న ప్రాంతాలు అదంతా అడవి ప్రాంతం. అదంతా అలా కూర్చున్నారని చెప్పాను కదా! ఎడారిలాగా అది మారిపోయింది. అక్కడ వాళ్ళు పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఆ పరిశోధన భూభాగం అంతా మొత్తం ఆ భూభాగం అంతా చేస్తుండగా ఒక మధ్యలో ఒక అందమైన దృశ్యం వాళ్ళకి కనిపించింది. ఒక అద్భుతం కనిపించింది. ఒక ఆశ్చర్యం కనిపించింది. అస్సల ఈ భూభాగంలో ఇంత అద్భుతం ఇక్కడ ఎలా వచ్చింది? ఇంత ఆశ్చర్యం ఎలా వచ్చింది? ఈ ఆశ్చర్యాన్ని ఎవరు సృష్టించారు? ఈ అద్భుతాన్ని ఎవరు సృష్టించారని ఇక్కడ ఈ విషయమే ఆశ్చర్యం. యేసుప్రభువారు కూర్చున్న విషయం ఇంకా ఆశ్చర్యం. అందుకే వీళ్ళెళ్లారు. ఎందుకు మరుగుపడిపోయిందని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అక్కడ వాళ్ళకి బయటపడింది. కాబట్టి వాళ్ళు దాన్ని చరిత్ర కింద మలిచి ఇప్పుడు చరిత్ర రాశారు. ఆ చరిత్ర నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా వాళ్ళకి ఒక అద్భుతమైన చరిత్ర అక్కడ బయటపడింది. ఆ బయటపడిన చరిత్ర ఏంటి అంటే యేసుప్రభువారు కూర్చున్న ప్లేస్ అది. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఇక్కడ వచ్చాం. ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నారు? ఏం చేశారు? అని మనం మాట్లాడుకుంటే గనక ఇది అయిపోయిన తర్వాత యేసుప్రభువారి కోసం చెప్తాను అన్నాను కదా! అక్కడ ఎందుకు కూర్చున్నారని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పరిశోధన అంతా చేశాక అక్కడ ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక వింత వాళ్ళకి బయటపడింది. ఇదేంటంటే రేపు దినాన మాట్లాడుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మాకు భవనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.